గత 10 ఏళ్ల కాలంలో తలసాని మొదలుకొని చల్లదనం సో 40 ఫిరాయింపులు జరిగాయి. సో అప్పుడు లేనటువంటి గొంతులు గాని, అప్పుడు లేనటువంటి వెర్షన్ గాని ఇప్పుడు బీఆర్ఎస్ లేవు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేసింది, అపసహ్యం చేసింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నాడు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇవాళ వాళ్ళు ఫిరాయింపుల చట్టం గురించి, విలువల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. మొత్తం విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, విలువలు లేకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలకు సంబంధించి, దేశానికి సంబంధించి ఫిరాయింపుల చట్టం ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పును గౌరవిస్తూనే స్పీకర్ గారి నిర్ణయం ఏ రకంగా ఉంటుందో మేము వేచి చూస్తాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగతంగా మీరు ఉప ఎన్నికలకు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారు? బిగ్ టీవీ సర్వేలో కూడా 50% పైగా మీకు ఆడ ప్రజల నుంచి స్పందన స్పీకర్ గారి నిర్ణయం వెలువడిన తర్వాత నా స్పందన తెలియజేస్తాను.